దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, ఈ రోజు ఉండి పోయేది కాదు, స్థిరమైన కలిమి ఇస్తాడంట. దేవుడు ఆశీర్వదిస్తే స్థిరముగా ఉంటుందండి. అపవాది ఇస్తే ఒక రోజు సడన్ గా పైకి ఎక్కిచ్చేస్తాడు, ఒక రోజు మిలియనర్గా, కోటీశ్వరుడిగా చేస్తాడు. మరలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరగక ముందు ఏమవుతుందంట, బెగ్గరగా అడుక్కు తినే పరిస్థితిలో ఉంటామంట. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంట, స్థిరమైన కలిమి. మీరందరూ డిక్లేర్ చేయండి, దేవా నాకు ఇది కావాలి. ఐశ్వర్యముతో పాటు ఘనత అంట. ఈరోజు ఐశ్వర్యం అనేక మందికి ఉంది, డబ్బులు, ఆస్తులు, పొలాలు అనేక మందికి ఉంది. కానీ వారికి ఘనత ఉందా, మంచి పేరు ఉందా? ఐశ్వర్యము కంటే మంచి పేరు ముఖ్యమన్నది సామెతలోనే వాక్యంలో రాయబడింది. ఐశ్వర్యము కంటే మంచి పేరు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి, ఐశ్వర్యముతో పాటు మంచి పేరు, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్దను నువ్వి. హల్లెలూయా. అదే అధ్యాయంలో 18వ వచనం, ఐశ్వర్యము, ప్రతిష్ట, నీతి, న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి. ఇవన్నీ నేను మరలా వాడుక భాషలో చదువుతున్నాను, అదే వచనము. ఐశ్వర్యము, ప్రతిష్ట, నీతి, న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి. నా వల్ల కలిగే ఫలము బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విలువైనది, నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది. ఆమెన్. ఆయన వల్ల కలిగే సంపద ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల వచ్చు బడి దొడ్డది అని ఉంది. కానీ ఇంకో భాషలో, ఇంకో ట్రాన్స్లేషన్లో చూస్తే ప్రయోజనకరమైనది అంటే అన్ని బంగారం కంటే ఇవన్నీ వాడిపోవచ్చు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదము ప్రయోజనకరంగా ఉంటుందంట. చూడండి, అంటే దేవుడు, అంటే ధనవంతులు ఉన్నవారే దేవుడు ఆశీర్వదించబడిన వారా? మరి మా పరిస్థితి ఏంటి? మేము లేమిలో ఉన్నాము కదా, మాకు అనుకున్నదంతా మేము కొనుక్కోలేము, మేము ఆశించిందెల్లా మాకు రాదు, ఎందుకంటే మాకు డబ్బులు లేవు, మాకు కావాల్సినంత లేదు, ఏదొచ్చినా లోన్స్కి వెళ్ళిపోతుంది, ఏదొచ్చినా ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది, దీనికని దానికని వెళ్ళిపోతుంది, అసలు మిగలట్లేదు అని అంటే నేను చెప్పగలను ఒకటే, దేవుడు ఆశీర్వదించిన వారందరూ ధనవంతులు. అంటే ఇప్పుడు అనేక మంది దైవజనులు, భయభక్తులు కలిగిన వారందరూ కూడా ధనవంతులు అవుతారు. కానీ దేవుడు ప్రేమించిన, దేవుని అందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ కొద్ది కాలం వరకే లేమిలో ఉంటారంట. నమ్ముతున్నారా? కొద్ది కాలం అంటే కొద్ది కాలం అంటే ఒట్టి కొన్ని నెలలు కాదండి, కొన్ని సంవత్సరాలు లేమిలో ఉంటారు, కొన్ని సంవత్సరాలు తక్కువ స్థితిలో ఉంటారు, అనుకున్నవన్నీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు, అప్పులతో ఉంటారు. కానీ నిజంగా భయభక్తులు కలిగి ఆయన యందు ఇష్టత, ఆయనను వెంబడించేవారంట అంచెలంచెలుగా, క్రమక్రమంగా హెచ్చించబడతారు, ఆశీర్వదించబడతారంట. నమ్మిన వారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మీకు గుర్తుందా, మొదటిలో నా స్థానం చాలా దీనంగా ఉండేది, ఇప్పుడు నన్ను ఘనపరచాడు అన్న వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మొదట్లో నాకు తక్కువ ఉండేదండి, ఇప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారంటే చెప్పండి హల్లెలూయా చెప్పండి. అంటే మీరు అందరు చెప్పగలుగుతారు, ఒకప్పుడు నా స్థితి ఇలాగ ఉండింది, కానీ దేవుని ఆశీర్వాదం బట్టి నేను ఈరోజు ఇంతగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని చెప్పగలుగుతున్నాను. అది దేవుని బట్టి కలిగినదే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భయభక్తులు కలిగిన వారంతా కొద్ది కాలం వరకు లేమిలో ఉంటారంట. ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది అదే స్థితి, అదే దుస్థితి, అదే నా గతి అన్నవారు ఉన్నట్లయితే అక్కడ ఆశీర్వాదం లేదు. అంచెలంచెలుగా, క్రమక్రమముగా దేవుడు విస్తరింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఈరోజు మీరు పరీక్షించుకోండి, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాది ఇది కుటుంబం ఇంత లేమిలో ఉంది, ఇంతే, అసలు ఏది కూడా సరిపోవట్లేదు అని అంటే తప్పకుండా అపవాది తాండవం చేస్తున్నాడు. అక్కడ లూప్ హోల్ ఉంది, అక్కడ సన్ ఉంది. లేకపోతే ఉన్నవారందరూ దేవుని చిత్తంలో లేని వారు, చిత్తానుసారంగా జీవించని వారు ఉన్నట్లయితే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండదు, నిశ్చయముగా ఉండదు. దేవుడు ఆశీర్వదించాలంటే ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత, సమాధానము, సంతోషము, ఎక్కడ అపవాదికి చోటు లేని పరిస్థితిలో దేవుని ఆశీర్వాదం ఉంటుందంట. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆశీర్వాదం లేదంటే అడగండి దేవుని, దేవా నన్ను ఆశీర్వదించు, మాలో ఉన్న లోపాలు ఏంటి బయలుపరచు, నువ్వు ఆశీర్వదించు, క్రమక్రమంగా వర్ధింపజేయి. When you honor God and live a godly life, God will multiply your income. Amen. విస్తరిస్తాడంటండి మన దేవుడు. He will increase your assets. మన సంపదల్ని, అంటే మనము కలిగిన ప్రాపర్టీస్, ఏదైనా అసెట్స్ అంటే కేవలం ప్రాపర్టీస్ కాదండి, కార్స్, వెహికల్స్, ఏదో రీతిగా మనల్ని ఇంక్రీజ్ చేస్తాడంట. ఆయన ఎప్పుడు కూడా డిక్రీజ్ చేసే దేవుడు కాదు. నమ్ముతున్నారా? అందుకని యోబు జీవితంలో చూసినట్లయితే, ఒకవేళ మీకు ఇదంతా అర్థం కావట్లేదేమో, యోబు జీవితంలో చూసినట్లయితే మొదటికి ఎంతో ఆశీర్వదించబడ్డాడు, మరలా హీ కేమ్ బ్యాక్ టు జీరో. కానీ జీరోలోనే ఉన్నాడా? ఇంకెప్పుడు ఆశీర్వాదం లేదా?
చాలా కాలం అలా జీరోలో ఉన్నప్పటికీ మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడంట. రెండంతలంట. మొదట్లో ఏమో అన్నీ కూడా ఇట్ వాజ్ ఫైన్, హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్. బట్ అనుకోని చూడండి, దేవుడు ఆశీర్వదించిన తర్వాత హీ బికేమ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ద రిచెస్ట్ బిలియనర్ అయిపోయాడంట యోబు. అన్నిట్లో రెండంతలు పొందుకున్నాడంట. ఇదేంటి, ఎద్దుల దగ్గర నుంచి, ఆయన హర్డ్స్ దగ్గర నుండి, పొలాల దగ్గర నుండి అన్నిట్లో రెండంతలు. పిల్లలు మాత్రం 10 మంది, వారిని 20 మంది చేయలేదండి దేవుడు, 10 మంది పిల్లలే. కానీ ఆ పిల్లలు కూడా చాలా బహు సౌందర్యము కలిగిన పిల్లలని ఆయన వాక్య రాయబడి ఉంటుంది. సౌందర్యం అంట, చాలా చక్కటి రూపంతో పుట్టారంట. రెండంతలు ఇచ్చే దేవుడు అండి. కొద్ది కాలం వరకు మీరు లేమిలో ఉంటారేమో, కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తమే లేమిలో ఉండటం, కానీ అలాగనే ఉండాలి జీవితకాలం అనేది దేవుని చిత్తం కాదు. అంచెలంచెలుగా క్రమక్రమంగా విస్తరింపజేయాలని ఆశపడే దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఆశీర్వాదం అంటే మొదటిగా మన సంపదని మల్టిప్లై చేస్తాడంట, విస్తరిస్తాడంట. రెండవది అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తాడంట. ఇంకోటి ఏంటి తెలుసా, మన ఖర్చుల్ని తగ్గిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి, ఇంట్రెస్ట్గా అయిపోతుంది, దీనికి అయిపోతుంది అని అంటున్నారేమో. ఖర్చులు కూడా తగ్గిపోతాయంట దేవుడు ఆశీర్వదిస్తే. హీ విల్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ లాసెస్. నమ్మిన వారు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఇస్తాడంట. అంటే ఏదైతే లాస్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆయన కాపాడతాడంట. యాక్సిడెంట్ అవ్వాలి, ఎంతో పెద్దగా గుద్దుకోవాలి కారు, కానీ దేవుడు సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్, ఆ నష్టము కలగకుండా, ఆ డబ్బులు దానికి వృధా అవ్వకుండా, ఖర్చు అవ్వకుండా దేవుడు కాపాడతాడంట. నమ్ముతున్నారండి? హీ విల్ ప్రొటెక్ట్ అస్ అగేన్స్ట్ ఆల్ లాసెస్ అంట. ఏదైతే మీరు ఇది అవుతుంది కానీ అవ్వలేదు అని చెప్పారు చూడండి, అది దేవుని కార్యమే నిశ్చయముగా. ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్. చాలా మంది అంటారు లక్ అండి, లక్. ఐఎమ్ సో లక్కీ. క్రైస్తవులు, విశ్వాసులు, ఐఎమ్ సో లక్కీ. వీఆర్ నాట్ లక్కీ, వీఆర్ బ్లెస్సెడ్. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు, ఆయన కృపలో, ఆయన దయతోటి మనల్ని కప్పాడు. కాబట్టి మనము ఈ విల్ ఏంటంటే, మొదటిగా మల్టిప్లై యువర్ ఇన్కమ్, రెండవది ఇంక్రీజ్ యువర్ అసెట్స్, మూడవది రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్, మీ ఖర్చుల్ని తగ్గిస్తాడంట. మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఈవులు మాకు ఇచ్చే దేవుడు అయ్యా. You didn't ask us to do big, Lord. You just asked us to believe and have faith and to obey you, Lord. అట్టి కృప మాకందరికి దయచేయమని అడుగుతున్నాం దేవా. నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా నీవే మాట్లాడవని, నీ వాక్యాన్ని నూరంతలుగా తండ్రి ఫలింపచేయమని అడుగుతున్నాం దేవా. ఇది మొదలుకొని దేవా మా ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కాపాడుకుంటూ దేవా ప్రతిరోజు జీవించే జీవితం ఒక వరముగా ఎంచుకుంటూ ముందుకు సాగే కృపను దయచే. చచ్చిపోతే బాగుండు, నేను లేకపోతే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని నాశనాన్ని కోరేవారుగా కాకదేవా, నువ్విచ్చే ఈ జీవితం, నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ దేవా, జీవించినంత వరకు నీలో ఆనందిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, భయభక్తులు కలిగిన జీవితము మాకు దయచేయమని, ప్రతి దినము నీ సన్నిధిలో నీ వాక్కుని వెతుకుంటూ వాక్కుని తినేవారుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను దేవా. నీ గడపల దగ్గర తండ్రి ధ్యానించేవారుగా, నీ గడపల దగ్గర తండ్రి వేచి ఉండేవారుగా మమ్మల్ని చేయమని, ముందున్న మా జీవితాన్ని నీవే నడిపింపజేయమని, రానున్న ఫ్రైడే సండే మీటింగ్స్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా రానున్న మీటింగ్స్ అన్నిటి కోసం మమ్మల్ని సిద్ధపరిచి నీ గొప్ప కార్యాలను మా ద్వారా జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.